అమెరికా లా మేకర్స్ ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి ఇది అంటే ఈ మిసైల్ ఎక్స్పోర్ట్స్ పాలసీ అంటారు చూసారా. సో ఇందులో వీళ్ళు భారత్కి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. దానిని పూర్తిగా వాళ్ళు ఎత్తివేశారు. అంటే కొత్త బిల్లు, కొత్త అమెండ్మెంట్ ఇందులో భారత్కు ఈ మిజైల్స్ ఎక్స్పోర్ట్స్ చేయడంలో మనము పూర్తిగా సహకరించాలి అని చెప్పి ఒక చాలా పెద్ద నిర్ణయం. అంటే అమెరికా వద్ద కొన్ని ఆయుధాలు మనం కొనలేము అనబడే ఈ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు తీసివేశారు. సో ఇవాళ ఏంటి, మీకు డిఫెన్స్ టైస్ అన్నప్పుడు భారత్కి రష్యాకు మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి, అమెరికాతో కూడా మనము ఆ పని చేయగలము. కానీ ఇందులో ఉండే గమ్మత్తైన విషయం ఏంటంటే మనకు ఈ మిజైల్ ఎక్స్పోర్ట్స్ పాలసీలో వీళ్ళు అమెండ్మెంట్ తీసుకొచ్చినట్టుగా పాకిస్తాన్ మీద కూడా ఒక నిర్ణయం. దాని ప్రకారము పాకిస్తాన్ యొక్క మిజైల్ ప్రోగ్రామ్ దాని మీద వీళ్ళు ఆంక్షలు విధించారు, శాంక్షన్స్ విధించారు. ఎందుకు? పాకిస్తాన్ చైనాతో కలిసి, అంటే కలిసేటప్పుడు ఏంటి, భారత్కు వ్యతిరేకంగానే కదా. ఇప్పుడు J-35 అనబడే విమానం గురించి మాట్లాడాం. సో చైనా వాళ్ళు పాకిస్తాన్కి ఇవ్వబోతున్నారు అని. సో ఇదంతా గమనించి అమెరికా ఏం చేసింది, పాకిస్తాన్ మీద శాంక్షన్స్ విధించారు. సో ఇవాళ పాకిస్తాన్ యొక్క మిసైల్ ప్రోగ్రామ్ అనేది మీకు అలాగే ఆగిపోవడం. ఎందుకంటే ఫండింగ్ రాదు, ఎవరి దగ్గర వీళ్ళు అప్పులు తెచ్చుకోలేరు. సో ఇలాగ వీళ్ళు భారత్ను ఎదిరించలేరు. అంటే ఏంటండి, అమెరికా వాళ్ళు మనకు అంత చేరువ అవ్వాలని చెప్పి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? డొనాల్డ్ ట్రంప్ ఫ్యాక్టర్ అనేది ఇలా పనిచేస్తుందా? ఆలోచించాలి. కానీ ఇంకొక వైపు మీరు చూశారు అనుకోండి, అసలు సిసలైన డ్రామా. రష్యా పార్లమెంటులో తాలిబాన్ ఒక తీవ్రవాద సంస్థ కాదు అనబడే బిల్లును వాళ్ళు పాస్ చేశారు. అంటే మీరు చూసారనుకోండి, జేపీ సింగ్ అని చెప్పి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క జాయింట్ సెక్రటరీ, ఈయన తాలిబాన్ యొక్క స్థాపకుడు ముల్లా ఒమర్ అంటారు, వాళ్ళ కుమారుడు మహమ్మద్ ముజాహిద్ని అంటారు. ఈయనను కలిసి మాట్లాడినప్పుడు తాలిబాన్లో ఒక రెగ్యులర్ పాలన ఉండాలి, తీవ్రవాదం వైపు మీరు వెళ్ళకండి, భారత్ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయంటే అసలు ఉండడం ఏంటండి, మీరు మాకు ఎన్ని ప్రాజెక్టులు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చేసి పెట్టారు, భారత్ మాకు అతి ముఖ్యమైన మిత్రుడు, ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరమే లేదని తాలిబాన్ యొక్క నాయకుడు చెప్పాడు. అంటే ఏంటి, రష్యా వాళ్ళ యొక్క ఈ నిర్ణయానికి ముందే భారత్ దీన్ని గమనించి, ఈ జియో పాలిటిక్స్ని గమనించి మనం అక్కడ కాబూల్ దాకా వెళ్ళడము, వాళ్ళ అత్యుత్తమమైన నాయకుడిని కలవడము, ఈ విషయాలను చెప్పడము, రెగ్యులర్ పాలన అనేది తీసుకురండి, తాలిబాన్ రీజిమ్ని ప్రపంచము ఒప్పుకుంటుంది అని చెప్పాడు. అంటే 2021లో అమెరికా వాళ్ళు మీకు ఆఫ్ఘనిస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత ఇందులో అతి ముఖ్యమైన మార్పులు, మీకు తాలిబాన్ని గుర్తించడము, ఆఫ్ఘనిస్తాన్లో ఒక సుస్థిర పాలన ఉండాలి, దీనికి మేము హెల్ప్ చేస్తామని చెప్పిన దేశము భారత్. అందువల్లే ద ఫేవరెట్ కంట్రీ అని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను అడిగారంటే భారత్ పేరే చెప్తారు కదా. సో ఇవాళ రష్యాను చూసారు అనుకోండి, అంటే మీకు బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఇప్పుడు ఈ తాలిబాన్ అనబడే తీవ్రవాద సంస్థ, దీనిని ఎవరండి తీసుకొచ్చారు? మీకు అమెరికా, పాకిస్తాన్. ఎవరికి వ్యతిరేకంగా? రష్యాకు వ్యతిరేకంగా. కానీ ఏం జరిగింది, ట్విన్ టవర్స్ అన్నారు, ట్విన్ టవర్స్ కూలిపోవడము. సో దీనికి అతి ముఖ్యమైన కారణం ఎవరు? మీకు ఒసామా బిన్ లాడెన్. ఈ ఒసామా బిన్ లాడెన్కి సపోర్ట్గా ఎవరు నిలబడ్డారు? అమెరికానే. అతనికి ఫండింగ్ ఇచ్చింది కూడా అమెరికానే. ఎందుకు? రష్యాకు వ్యతిరేకంగా మీరు పోరు చేయండి, రష్యాకు వ్యతిరేకంగా తాలిబాన్ అనబడే ఒక తీవ్రవాద సంస్థను తీసుకురండి అని చెప్పింది ఎవరు? అమెరికా. వాడి ఇవాళ ఏమైంది, అదే అమెరికా మీకు ఆఫ్ఘనిస్తాన్పై, తాలిబాన్పై యుద్ధము అని ప్రకటించారు. ఈరోజు రష్యా ఏం మాట్లాడుతుంది, అసలు తాలిబాన్ అంటేనే రష్యా శత్రువు అంటారు. అదే రష్యా ఏమంటుంది, తాలిబాన్ ఒక తీవ్రవాద సంస్థ కాదు, మేము పూర్తిగా వాళ్ళని ఒప్పుకుంటున్నాము, అక్కడ ఒక మంచి పాలన ఉండాలి, వెస్టర్న్ కంట్రీస్ వేస్తున్న శాంక్షన్స్ను ఎత్తివేయాలి, ఇలా వాళ్ళను శిక్షించడం కరెక్ట్ కాదు. రష్యా ఎందుకండి పని చేస్తుంది? మీరు సెంట్రల్ ఏషియా అన్నారు అనుకోండి, ఇప్పుడు కజాఖ్స్తాన్ అంటాం. కజాఖ్స్తాన్ వాళ్ళు 2023లోనే తాలిబాన్ ఏం చేశారు, మీరు ఒక తీవ్రవాద సంస్థ కాదు, ఇది మీ ప్రభుత్వము, ఆఫ్ఘనిస్తాన్ని కరెక్ట్గా పాలించుకోండి, స్టేబుల్గా చూసుకోండి అని చెప్పారు.
అలాగా కజాఖ్స్తాన్ అనండి, మీకు ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిస్తాన్, ఈ దేశాలంతా సెంట్రల్ ఏషియా దేశాలు కదా. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని కూడా కలుపుకోవాలి. కలుపుకోవడం దేనికోసరము? తీవ్రవాదానికి వ్యతిరేకంగా చెయ్యాల్సిన పోరు. అదేలాగా రష్యాకి దీనికి ఏంటి సంబంధం అంటే, మాస్కోలో జరిగిన దాడులు, తీవ్రవాద దాడులు, దీని మూలాలు మీకు ఆఫ్ఘనిస్తాన్లోనే. అంటే ఆఫ్ఘనిస్తాన్లో హకానీ నెట్వర్క్ అని, ఐఎస్ఐఎస్ అని చాలా గ్రూప్స్ ఉంటాయి కదా. అమెరికా వాడు ఏం చేశాడు అంటే సిఐఏ వాళ్ళు ఒక గ్రూప్ని పట్టుకొని వాళ్లకు ఫండింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, టైం టు టైం ఈ తాలిబాన్ ఎలా చెక్ పెట్టాలి, ఒకవేళ రష్యాతో యుద్ధము వస్తే మీరు మీ తీవ్రవాదులను యాక్టివేట్ చేసి రష్యాపై దాడులు చెయ్యండి, ఇలాంటివన్నీ. అందుకే అంటాను, అసలు సిసలైన తీవ్రవాది ఎవరు? అమెరికానే. అలాగ మాస్కోలో జరిగిన దాడులు, ఆ మూలాలంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఒక తీవ్రవాద సంస్థే చేస్తుందని రష్యా వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్పింది. దాంతో వీళ్ళు ఇమీడియట్గా తాలిబాన్ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. అసలు ఈ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎంతమంది ఉంటారు, ఎక్కడ ఉంటారో మీరు చెప్తే వాళ్ళని న్యూట్రలైజ్ చేసే పని మేము చేస్తాము అని చెప్పి రష్యా వాళ్ళు, తాలిబాన్ వాళ్ళు కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేస్తున్నారండి. అంటే ఏంటి? అమెరికాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఒక చిన్నపాటి యుద్ధము జరుగుతుంది. కానీ ఓవరాల్గా మీరు చూసారనుకోండి, భారత్ యొక్క ఫారిన్ పాలసీని గమనిస్తే వీళ్ళు ఇట్లా కొట్టుకు చేస్తున్నారు కదా. దీనికి ముందే మనం తాలిబాన్ని ఆదరించాం. తాలిబాన్ నాయకులు ఢిల్లీ వచ్చారు, మాకు మీరు సపోర్ట్ చేయండి, డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి మీకు ఇక మీదట కాబూల్ నుంచి ఢిల్లీ దాకా ఉండే ఏర్పాటు చేయండి, సెక్యూరిటీ మేము ఇస్తాము, అలాగే మా దేశంలో ఒకప్పుడు మీ దేశస్తులు వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళు మళ్ళీ చెయ్యమనండి, ఆ రక్షణ బాధ్యత మాదే, ఎవరు వాళ్ళ మీద దాడులు చెయ్యరు, దానికి మేము గ్యారంటీ ఇస్తామని చెప్పి తాలిబాన్ డెలిగేషన్ ఢిల్లీ వచ్చి ఇక్కడ మాట్లాడ్డాం. సో దీన్ని మీరు చూసారనుకోండి, మీకు అమెరికా, రష్యా వాళ్ళు భారత్ ఏమైతే చేస్తున్నారో సరిగ్గా అదే పద్ధతినే అనుకరిస్తున్నారు. ఇలా చూసుకున్నప్పుడు మన టార్గెట్ ఏంటి? పాకిస్తాన్. సో పాకిస్తాన్కి చెక్ పెట్టాలి అంటే ఏంటి? అమెరికా వాడు ఆల్రెడీ వాళ్ళ మీద శాంక్షన్స్ విధించి ఉన్నాడు, కాబట్టి పాకిస్తాన్ ఏం చెయ్యలేదు. సో ఈ చక్ర వ్యూహంలో వాళ్ళు ఇరుక్కున్నారు. ఇంకొక వైపు మీరు చూసారనుకోండి, రష్యా, భారత్ తాలిబాన్ స్నేహాన్ని కోరుకోవడం. ఈ కోరుకోవడం ఏమవుతుంది? తాలిబాన్ పాకిస్తాన్ని టార్గెట్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా భారత్, రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు? తాలిబాన్ వైపు నిలబడి పాకిస్తాన్ని టోటల్గా డెస్ట్రాయ్ చేసే పనిలో ఉన్నారు. అంటే చైనా పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నా కూడా మనకు రష్యా ఉండడము, ఇవాళ తాలిబాన్ కూడా మనతో గెలవడం. ఎన్నో సందర్భాల్లో మాట్లాడాము, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను ఏకంగా 35 లక్షల మందిని పాకిస్తాన్ వాడు తరిమివేశాడు. ఈ ప్రతీకారాన్ని తాలిబాన్ ఖచ్చితంగా తీర్చుకుంటుంది. ఇవాళ రష్యా వాళ్ళు కూడా ఇలాగ భారత్ లాగే, తాలిబాన్ ఒక తీవ్రవాద సంస్థ కాదు, వాళ్ళు అక్కడ పాలకులు, ఒక మంచి గవర్నమెంట్ రావాలి, శాంక్షన్స్ని ఎత్తివేయాలి, ప్రపంచం అంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. ఎందుకు అంటే వాళ్ళు తీవ్రవాదానికి దూరంగా ఉన్నారు, తీవ్రవాదంపై వాళ్ళు పోరు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఎంకరేజ్ చెయ్యాలి అన్నట్టుగా వాళ్ళు, రష్యా వాళ్ళు కూడా వాళ్ళ పార్లమెంటులో ఒక బిల్లు తీసుకువచ్చారు. అంటే ఇదంతా ఏంటి? పాకిస్తాన్ని పూర్తిగా కార్నర్ చేయడం. ఎటువైపు కూడా పాకిస్తాన్ ఎస్కేప్ అవ్వకూడదు. ఒకవైపు ఇండియా, ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాన్, అటువైపు అమెరికా, ఇటువైపు రష్యా. సో చైనా ఏం చేయగలదు? ఒక సందర్భంలో చైనా వాడు కూడా పాకిస్తాన్ని తన్ని తగలేస్తాడు. ఇదైతే మనము క్లియర్గా చెప్పొచ్చు. అలాంటి ఒక పరిస్థితిని ఇవాళ భారత్ త్రూ తాలిబాన్ క్రియేట్ చేయడము, అలాగే అమెరికా వాడు ఆమోదించడము, రష్యా వాళ్ళు కూడా నిన్నటికి నిన్న వాళ్ళ పార్లమెంట్లో ఇలాంటి ఒక బిల్లును తీసుకురావడము. చూడండి, మీకు జియో పాలిటిక్స్ ఎంత ట్రిక్కిష్గా ఉంటుంది. ఫైనల్గా ఎవరు బెటర్గా ప్లే చేయగలరు, ఎవరి పవర్ ప్లే బాగుందో వాళ్ళే గెలుస్తారు అనేది ఇందులో ఉండే సత్యము. మరి భారత్ యొక్క ఈ గేమ్ ప్లాన్ ఎలా ఉంది? ఇవాళ అమెరికా, రష్యా కూడా మనకు సపోర్ట్గా నిలబడుతున్నారంటే ఇది ఎంత గొప్ప విషయం. ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.